शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, బుధవారం. తిథి తదియ, ఉదయం 10 గంటల 7 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాత్రి 12 గంటల 57 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 48 నిమిషాల నుండి 10 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో అంటే తెల్లని రంగులో 3 తారల సమూహంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈరోజు బృహస్పతి ఆరాధన. బృహస్పతి అంటే గురువు. ఆ గురువుని ఆరాధించడం అనేది చాలా మంచిది. శని గాయత్రి చేయటం కూడా ఈరోజు చాలా ఉత్తమమైనది. మనం బయటికి వెళ్ళే ముందుగా క్షీరాన్నాన్ని వండి భగవంతుడికి నివేదన చేసి అది స్వీకరించి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం. అలాగే ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచి శుభాలు చేకూరుతాయి. ఈ నక్షత్రంలో యాత్రకు బయలుదేరాలి అంటే ముందుగా మనం క్షీరాన్నాన్ని వండి భగవంతుడికి నివేదన చేసుకుని బయలుదేరటం మంచిది. ఎప్పుడైనా కానీ యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆ గ్రామదేవతకి, మనం బయలుదేరుతున్నటువంటి దేవతకి కూడా మనం ముందుగా దీపారాధన చేసుకొని బయలుదేరటం అనేది చాలా శుభాన్ని చేకూర్చేటువంటి విషయం. అలాగే ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం, అంటే అర్జున వృక్షం అని కూడా అంటాం. ఈ అశ్వత్థ వృక్షానికి కనుక మనం జమ్మి చెట్టు నీరు పోసి చక్కగా నమస్కరించిన లేదా ఒక మంచి ప్రదేశంలో ఈ అశ్వత్థ వృక్షాన్ని నాటినా శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు మనం బృహస్పతిని ఆరాధన చేసుకొని, అలాగే బుధవారం వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు విఘ్నేశ్వర ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.